ఆ జిల్లాలో ఇద్దరు కీలక నేతల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోందట. ఒకరేమో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటే మరొకరేమో రాష్ట్ర కేబినెట్లో కీలక మంత్రి. తాజాగా వీరిద్దరి మధ్య జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చిచ్చుపెట్టాయట. ఇన్నాళ్లు చాప కింద నీరులా ప్రోటోకాల్ పంచాయతీ నడిస్తే పనుల వ్యవహారంతో ఒక్కసారిగా వరుస అయిందట. తనకు తెలియకుండానే జిల్లా సీనియర్ తన వాళ్లకు పనులు ఇప్పించుకోవడం సదరు మంత్రికి కోపం తెప్పించిందట. ఈ విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా ఉన్నతాధికారి పరిస్థితిని అడకత్తెరలో పోకచెక్కలా మారిందట. నల్గొండ జిల్లా రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నేతలుగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పలుమార్లు ఎంపీగా, ఎమ్మెల్సీగా, ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. నల్గొండ నుంచి వరుసగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసి 2019లో భువనగిరి ఎంపీగా గెలిచి తిరిగి 2023లో నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 3 దశాబ్దాలుగా నల్గొండ జిల్లాలో ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నాయట. జాతీయ ఉపాధి హామీ పథకం పనుల విషయంలో నల్గొండ నేతలిద్దరూ పంతాలకు పోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నల్గొండ నియోజకవర్గంలో మాస్ లీడర్ గా ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2023 ఎన్నికల సమయంలో అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీతో ఉన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి సహా ఆయన వర్గమంతా హస్తం పార్టీకి జై కొట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనుకే నడిచారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యంతో సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డికి రాష్ట్ర స్థాయిలో డైరీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ నాయకులు, కార్యకర్తలను మంత్రి కోమటిరెడ్డి పట్టించుకోవడం లేదనేది గుత్తా వర్గీయుల ఆరోపణ. అగ్నికి ఆజ్యం పోసినట్లు నల్గొండ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పనుల ప్రొసీడింగ్స్ రద్దు అంశం గుత్తా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మరింత చిచ్చు రేపిందంటున్నారు. ఎమ్మెల్సీగా, శాసనమండలి చైర్మన్ గా నల్గొండ జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా పనులను ప్రతిపాదించే హక్కు తనకుందనేది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాదన. అయితే తనకు కనీస సమాచారం లేకుండా ప్రతిపాదనలు ఎలా ఆమోదిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు అధికారులకు తలనొప్పిగా మారిందట. తన అనుచరుల కోసం 3 కోట్ల రూపాయల అంచనాలతో ఉపాధి హామీ నిధులతో పనులను ప్రతిపాదించారట గుత్తా. అందులో నల్గొండ నియోజకవర్గంలో 1,50,00,000, నకిరేకల్ నియోజకవర్గంలో 70 లక్షలు, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో 80 లక్షల పనులకు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ద్వారా జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రతిపాదనలు పంపగా ఆయన వెంటనే ఆమోదం తెలిపారట. తర్వాత మంత్రి తుమ్మల ఆదేశాలతో సంబంధిత పనులను ప్రారంభించడానికి అవసరమైన ప్రొసీడింగ్స్ జారీ చేశారట కలెక్టర్. దీంతో తనకు తెలియకుండా ప్రొసీడింగ్స్ ఎలా ఇస్తారని కలెక్టర్పై సీరియస్ అయ్యారట కోమటిరెడ్డి. మంత్రి ఆదేశాలతో ఆ 3 కోట్ల ప్రతిపాదనలకు సంబంధించి జారీ చేసిన ప్రొసీడింగ్స్ రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారట. తాను ప్రతిపాదించిన పనులు రద్దు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ సెక్రటరీతో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి నోటీసులు జారీ చేయించారని సమాచారం. తాను పంపించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనల రద్దుపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలనేది ఆ నోటీసు సారాంశం. జిల్లా కలెక్టర్కు నోటీసుతో అలర్ట్ అయిన మంత్రి కోమటిరెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారట. ఓవైపు మండలి చైర్మన్, మరోవైపు జిల్లా మంత్రి ఒత్తిడి మంత్రి తుమ్మలకు తలనొప్పిగా మారిందట. చివరకు మండలి చైర్మన్ గుత్తాని ఒప్పించి శాంతింపజేసే బాధ్యతను తానే తీసుకున్నారట మంత్రి తుమ్మల. అయినా జిల్లా కలెక్టర్ తన ఛాంబర్కి వచ్చి వివరణ ఇవ్వాలని మండలి చైర్మన్ పట్టుబట్టినట్టు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశానికి హాజరైన కలెక్టర్ అటు నుంచి మండలి చైర్మన్ ఛాంబర్కు వెళ్లి జాతీయ ఉపాధి హామీ పథకం పనుల ప్రొసీడింగ్స్ రద్దుకు సంబంధించి వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం పనుల వివాదంతో నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా పాలిటిక్స్ మరింత వేడెక్కాయనే ప్రచారం ఊపందుకుంది.
ఆ ఇద్దరి జోక్యంతో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టే ఉంది ఆ జిల్లా అధికారుల పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఒకరు చెప్పిన పని చేసినా చేయకున్నా మరొకరు ఇన్వాల్వ్ అయితే సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరవుతోంది అక్కడి అధికార యంత్రాంగం.